ఈ వీడియోలో వారధి కార్యక్రమంలో భాగంగా లెవెల్ 1 అంటే స్థాయి 1లో తెలుగు సబ్జెక్టులో ఇచ్చినటువంటి సాధనాపత్రం అంటే వర్క్షీట్ 2 ఇందులో ఇచ్చినటువంటి కృత్యాల్ని చేసి చూద్దాం. తెలుగు సబ్జెక్టులో స్థాయి 1లో సాధనాపత్రం 2. స్థాయి 1 అంటే లెవెల్ 1 అని అర్థం, అలాగే సాధనాపత్రం అంటే వర్క్షీట్ అని అర్థం అనమాట. ఇందులో ఆ అనేది చూడండి, బొమ్మలను చూసి వాటి పేర్లలోని మొదటి అక్షరంతో జతపరచండి అని ఇవ్వడం జరిగింది. ఆ అనేటువంటి దాంట్లో మనం బొమ్మలను చూడాలి, వాటి పేర్లలోని మొదటి అక్షరం ఇక్కడ ఇవ్వడం జరిగింది కుడి పక్కన, వాటితో జతపరచాలి. అంటే మొదటిది చూడండి, అరక. ఇదేంటిది? ఆ ర క, అరక. ఇది జడ, జ డ, జడ. ఇది పనస, ప న స, పనస. ఇవి శనగలు, కాబట్టి ఇక్కడ మనం శనగ అని రాస్తే సరిపోతుంది. స న గ, శనగ. ఇది ఈల, ఈ ల, ఈల. అరక అనేటువంటి పదంలో మొదటి అక్షరం ఆ. మరి ఇక్కడ కుడిపక్కన ఇచ్చినటువంటి అక్షరాల్లో ఆ అనేది ఎక్కడుంది? ఈ చివర ఉంది, కాబట్టి ఈ రెండింటిని మనం జతపరచాలి ఇలాగా. అలాగే జడ రెండోది. ఇందులో జడ అనేటువంటి పదంలో మొదటి అక్షరం జా. ఆ జా అనేది ఎక్కడుంది? ఇక్కడుంది, కాబట్టి ఈ రెండింటిని జత చెయ్యాలి. అలాగే పనస. పనస అనేటువంటి ఈ పదంలో మొదటి అక్షరం పా. పా అనేది ఎక్కడుంది? ఇక్కడుంది, కాబట్టి ఈ పనస అనేటువంటి బొమ్మని అలాగే పా అనేటువంటి అక్షరాన్ని జతపరచాలి. శనగ. శనగ అనేటువంటి పదంలో మొదటి అక్షరం సా, అది ఇక్కడ ఉంది, కాబట్టి ఈ రెండింటిని జతపరచాలి. ఈల. ఈల అనేటువంటి పదంలో ఈ అనేటువంటిది మొదటి అక్షరం, అది మధ్యలో ఉంచండి. ఈ రెండింటిని ఇలా జతపరచాలి. మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ విధంగా మీరు జత చేయాలి. ఈ బొమ్మలను చూసి ఆ మొదటి అక్షరానికి జత చేయాలి. ఆ అనేది చూస్తే కింది పదాలను చదవండి, కింద ఇవ్వబడిన అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది. కింది పదాలను చదవాలి. మొదట మనం కింది పదాలను చదువుదాం. కింది పదాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు అనమాట. అరక, అర, జడ, బస, శతకం, పనస, అల, జత, సంత, శకం, శనగ, అండ, జలజ, జనం, ఈత, ఈక, అలక, జలం, వనం, ఈల. వీటిని మీరు వర్క్షీట్లో ఎలా రాయాలంటే, అరక అని ఉంది కదా, మొదటిది అరక. ఇందులో మొదటి అక్షరం ఆ, రెండవ అక్షరం రా, మూడవ అక్షరం కా. ఇక్కడ ఇవ్వలేదు, వదిలేద్దాం. ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాం మరి? వదిలేయండి. అలాగే రెండవది అరా. ఆ అనేది ఇక్కడ ఉంది, అలాగే రా అనేది ఇక్కడ ఉంది, అరా. తర్వాత జడ. జా అనేది ఇక్కడ ఉంది, డా ఇవ్వలేదు ఇక్కడ, కాబట్టి దాన్ని వదిలేద్దాం. బస. బా ఉందా? లేదు. సా ఉంది, దానికి మనం వృత్తం చుట్టాలి లేదా పూర్ణాంకం చుట్టాలి, సున్నా చుట్టాలి. శతకం. సా ఉంది, తా లేదు, కా లేదు, పూర్ణాంకం ఉంది, దానికి వృత్తం చుడదాం. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని పదాలకి మీరు చెయ్యాలి. ఈ కృత్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ చదవడం రాయడం రావాలి మీకు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ప్రతి పదాన్ని రాస్తూ చదువుదాం. అప్పుడు అక్షరాలు పదాలు కూడా మనకి చదవడం రాయడం వచ్చేస్తాయి కదా. అప్పుడు మీరు ఇందులో ఇచ్చినట్టుగా ఆ అక్షరాలకి వృత్తం చుట్టండి. మొదటిది అరక. ఆ, రా, క, అరక. అర, ఆ, రా, అర. జడ. ఇది జ, డ, జడ. బస, బా, స, బస.
శతకం సా త కం శతకం. పనస ప నా స పనస. అల ఆ ల అల. జత జ త జత. సంత స సం త సంత. సకం స కం సకం. శనగ స నా గ శనగ. అండ ఆ పక్కనే పూర్ణాంగం రాస్తే అం డ అండ. జలజ జ ల జ జలజ. జనం జ నం జనం. ఈత ఈ త ఈత. ఈక ఈ క ఈక. అలక ఆ ల క అలక. జలం జ ల పక్కనే పూర్ణాంకం జలం. వనం వా నా వన పక్కన పూర్ణంగా రాస్తే వనం. ఈల ఈ ల ఈల. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని అక్షరాలని చదువుతూ రాసాం మనం, అన్ని పదాలని చదువుతూ రాసాం. కాబట్టి మనకి ఈ అక్షరాల మీద కొంత అవగాహన వచ్చింది. వీటిని మనం గుర్తించగలగాలి. అంటే మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు ఈ అక్షరాలని అంటే పదాలలో ఉన్నటువంటి అక్షరాలని గుర్తించగలగాలన్నమాట. ఈ యాక్టివిటీ యొక్క ఉద్దేశం అది. ఈ అనేదాన్ని చూస్తే అక్షరాలను కలిపి చదవండి రాయండి. అక్షరాలను కలిపి చదవాలి రాయాలి. విడివిడిగా ఉన్నాయి ఇక్కడ, వాటిని మనం కలిపి చదవాలి. ఇక్కడ జా ఉంది, డా త లగ నం లజ అని ఉన్నాయి. ఇప్పుడు మనం కలిపి చదవాలి రాయాలి. జా డా జడ. జా డా జడ. ఈ రెండు అక్షరాలను కలిపితే జడ అనేటువంటి పదం వచ్చింది. జ త జత. జ త జత. జ లగ జలగ. జ ల గ జలగ. జ నం జనం. జ నం జనం. జ లజ జ ల జ జలజ. ఈ అక్షరాలను జత చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి పదాలు ఏంటి? జడ, జత, జలగ, జనం, జలజ. ఇందులోనే రెండవది ఇచ్చారు చూడండి. ఈ క త ల గ. ఇప్పుడు ఈ అక్షరాలను కలిపి కొత్త పదాలను తయారు చేద్దాం. ఈ క ఏమవుతుంది? ఈక ఈక ఈక. ఈ త ఈత ఈ త ఈత. ఈ ల ఏమవుతుంది? ఈలా. ఈ గ ఈగ. ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్షరాలని కలిపి రాసిన తర్వాత మనకు వచ్చిన పదాలు ఈక, ఈత, ఈల, ఈగ. మీకు ఇచ్చిన వర్క్షీట్లో ఈ విధంగా రాయాలి. ఈ అనేది చూద్దాం. ఖాళీలలో సరి అయిన అక్షరాన్ని రాయండి, పదం చదవండి. అక్షరాన్ని రాయాలి, పదం చదవాలి. మొదటిది సా డాష్ ఒక బాక్స్ ఇచ్చారు మనకి గా. ఇందులో ఏ అక్షరం రాస్తే ఇది సరైనటువంటి పదం అవుతుంది? నా. చదవండి ఇప్పుడు. శనగ. ఏ పదం వచ్చింది? స నా గ శనగ అనేటువంటి పదం వచ్చింది. నా అనేదాన్ని రాస్తే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా రాయాలి. రెండవది జల డాష్ అని ఇచ్చారు. జ ల జ జలజ. లేనట్లయితే జలగ అని కూడా రాయొచ్చు.
జా రాయొచ్చు, గా రాయొచ్చు. జలజ లేదా జలగ, రెండింటిలో ఏది రాసినా కరెక్టే. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా దీని ముందు, ఆ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి మనం ఆ రెండింటిలో ఏది రాసినా పర్లేదు. జలజ, జలజ, జలజ లేదా జలగ అని కూడా రాయొచ్చు. ఈ అనేది చూస్తే పా నా డాష్, పా నా డాష్. చెప్పండి. సా, సా రాస్తే సరిపోతుంది చూడండి. పనస, పనసపండు. పా నా స, పనస. సా అనేది సరైనటువంటి అక్షరం అన్నమాట. ఈ అనేది చూద్దాం. ఆ డాష్ కా, ఏం రాస్తే బాగుంటుంది ఇక్కడ? రా రాద్దాం. అరక. ఇప్పుడు ఏమైంది? ఇది అరక అయింది. ఆ రక, అరక. ఇక్కడ రా అనేది సరైనటువంటి పదం. అలాగే అలక అని కూడా రాయొచ్చు. రాక బదులుగా లా రాసామనుకోండి, ఏమవుతుంది? అలక అవుతుంది. ఇది కూడా సరైనటువంటి పదమే, అలక. అరక లేదా అలక ఏదైనా రాయొచ్చు. ఊ చూద్దాం. ఈ డాష్, ఇక్కడ ఏం రాయొచ్చు? ఇక్కడ గా అనే అక్షరం రాద్దాం. ఏమైంది? ఈగా అయింది. ఈగా. లా కూడా రాయొచ్చు. ఈలా అవుతుంది. మీ మనసుకి ఏది తడితే అది అక్కడ రాయండి. ఈగా, ఈలా. ఊ అనే చూద్దాం. బా డాష్ పం, బా లా పం, బలపం. బా లా పం, బలపం. కాబట్టి ఇక్కడ సరైనటువంటి అక్షరం ఏంటి? లా. లా అనేటువంటి అక్షరాన్ని రాస్తే ఇదంతా సరైనటువంటి పదం అవుతుందన్నమాట. అలాగే రూ చూద్దాం. కా డాష్ వా అని ఉంది. ఏ అక్షరం రాస్తే ఇక్కడ పదం మంచి పదం వస్తుంది చూడండి. కా డా వా, కడవ. కడవ అంటే కొండ. కా డా వా, కడవ. వా డాష్ తం, వా డాష్ తం. ఏం రాయాలి ఇక్కడ? ఏం రాస్తే సరైనటువంటి పదం అవుతుంది ఇది? సమ్ రాద్దాం. సమ్ అనేది ఒక అక్షరం కిందే భావించాలి మనం. పక్కన పూర్ణాంకం ఉన్నప్పటికీ కూడా పూర్ణాంకము లేదా పూర్ణానుస్వరము లేదా సున్నా ఎలా అయినా పిలవచ్చు దాన్ని. అయితే సమ్ అనేటువంటి దాన్ని మనం ఒక అక్షరంగానే భావించాలి. ఎప్పుడు పూర్ణాంకం ఉన్నప్పటికీ కూడా ఆ అక్షరాన్ని మనం ఏక అక్షరంగానే భావించాలి. కాబట్టి ఇక్కడ వసంతం అనేటువంటి పదం వచ్చింది ఎప్పుడు సమ్ అనేటువంటి అక్షరం రాసినప్పుడు. వసంతం. వా సం తం, వసంతం. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో, సాధనాపత్రంలో ఈ విధంగా మీరు ఈ అక్షరాలని ఖాళీల్లో పూరించాలి.